అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న 100% టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం 3000 వరకున్న టికెట్ ధర దాదాపు 7000 కానుంది. టాలీవుడ్తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ వసూళ్లలో టాలీవుడ్ సినిమాలతో అమెరికాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. చిన్న సినిమాల టికెట్ ధర $15 ఉంటే పెద్ద హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి తదితరుల చిత్రాలకు $25 నుంచి $35 డిమాండ్ ఉంటుంది. కానీ ఈ టారిఫ్ కారణంగా $15 నుంచి $30 టికెట్ ధర 70 దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేరు. దీంతో అమెరికాకు కూడా ఆర్థిక నష్టం తప్పదు. ఎందుకంటే అమెరికా సినీ ఇండస్ట్రీకి ఫారిన్ సినిమాల ద్వారానే భారీ రెవెన్యూ అందుతోంది. ఇటీవల విడుదలైన పుష్ప అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ చేసింది. నార్త్ అమెరికాలో 2 రోజుల్లో ఏకంగా $6.03 మిలియన్ పైగా వసూలు రాబట్టి సరికొత్త సెన్సేషన్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కల్కి 2898 AD తర్వాత ఉత్తర అమెరికాలో 2వ అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. ఎన్టీఆర్ దేవరా చిత్రాన్ని కూడా అధిగమించింది. తెలుగు చిత్రాలపై 100% టారిఫ్ విధిస్తే టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి. ట్యాక్స్ భారం డిస్ట్రిబ్యూటర్లు భరిస్తే లాభాలు తగ్గుతాయి. యుఎస్ థియేట్రికల్ రైట్స్ వల్ల సినిమాలకు ఆదాయం తగ్గుతుంది. అయితే ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే కాదు, ఇండియాను సినిమాపై కూడా ప్రభావం ఉంటుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ యుఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ల తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్ ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ఇండస్ట్రీలు తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధించబడుతుందని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు చిత్ర నిర్మాతలను విదేశాలకు ఆకర్షించి లాభదాయకమైన ప్రోత్సాహాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తన ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య శాఖ యుఎస్ వాణిజ్య ప్రతినిధి అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100% సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. అదే విషయం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న 100% టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం 3000 వరకున్న టికెట్ ధర దాదాపు 7000 కానుంది. టాలీవుడ్తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ వసూళ్లలో టాలీవుడ్ సినిమాలతో అమెరికాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. చిన్న సినిమాల టికెట్ ధర $15 ఉంటే పెద్ద హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి తదితరుల చిత్రాలకు $25 నుంచి $35 డిమాండ్ ఉంటుంది. కానీ ఈ టారిఫ్ కారణంగా $15 నుంచి $30 టికెట్ ధర 70 దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేరు. దీంతో అమెరికాకు కూడా ఆర్థిక నష్టం తప్పదు. ఎందుకంటే అమెరికా సినీ ఇండస్ట్రీకి ఫారిన్ సినిమాల ద్వారానే భారీ రెవెన్యూ అందుతోంది. ఇటీవల విడుదలైన పుష్ప అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ చేసింది. నార్త్ అమెరికాలో 2 రోజుల్లో ఏకంగా $6.03 మిలియన్ పైగా వసూలు రాబట్టి సరికొత్త సెన్సేషన్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కల్కి 2898 AD తర్వాత ఉత్తర అమెరికాలో 2వ అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. ఎన్టీఆర్ దేవరా చిత్రాన్ని కూడా అధిగమించింది. తెలుగు చిత్రాలపై 100% టారిఫ్ విధిస్తే టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి. ట్యాక్స్ భారం డిస్ట్రిబ్యూటర్లు భరిస్తే లాభాలు తగ్గుతాయి. యుఎస్ థియేట్రికల్ రైట్స్ వల్ల సినిమాలకు ఆదాయం తగ్గుతుంది. అయితే ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే కాదు, ఇండియాను సినిమాపై కూడా ప్రభావం ఉంటుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ యుఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ల తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్ ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ఇండస్ట్రీలు తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధించబడుతుందని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు చిత్ర నిర్మాతలను విదేశాలకు ఆకర్షించి
ఆకర్షించి లాభదాయకమైన ప్రోత్సాహాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తన ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య శాఖ యుఎస్ వాణిజ్య ప్రతినిధి అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100% సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. అదే విషయం